బాస్లో రచ్చ జరుగుతుంది. కళ్యాణ్ మెడపట్టుకున్న డెమాన్, అలాగే రాత్రులు అదే పని చేస్తూ ఉంటూ సంజన రీతు పైన కామెంట్స్. సో మరి ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ సీజన్ 9 రోజుకి రచ్చరచ్చగా మారుతుందన్నమాట. సో చూసే ఆడియన్స్కి మరి క్యూరియాసిటీ కోసం వాళ్ళు ఏదన్నా కానీ టీఆర్పీ పెంచడం కోసం ఈ రకంగా డిజైన్ చేస్తున్నారని చెప్పి అందరూ మాట్లాడుకుంటున్నారు. మరి సోషల్ మీడియాలో కానీ ఫుల్గా వైరల్ అయిపోతుంది అనమాట. మరి రీసెంట్గా జరిగిన November 24th జరిగిన ఎపిసోడ్ అయితే ఇంకా ఫుల్ రచ్చగా దారితీసిందని చెప్పొచ్చు. సో డెమాన్, పవన్ అలాగే కళ్యాణ్ వీళ్ళిద్దరూ కూడా మాట్లాడుకుంటూ నామినేషన్స్ ప్రక్రియలో డెమాన్ వెళ్ళి మెడపట్టుకునేదాకా వెళ్ళాడనమాట. సో అలాగే కళ్యాణ్ కూడా వాదిస్తూ నీ తప్పు, నువ్వు కావాలని ఫెయిర్గా నీ వాళ్ళ కోసం ఆడుతున్నావు అని చెప్పి, అలాగే రెడ్ టీం బ్లూ టీం మధ్య కూడా గొడవ అయ్యే పరిస్థితి వచ్చిందనమాట. సో ఇట్లా ఈ గొడవలో మరి అట్లా చేయడం తప్పు అని చెప్పి డెమాన్ అందరూ ఆపారు. సరే నేను ఆగుతున్నా అని చెప్పి డెమాన్ కూడా ఆగిపోయాడు అనమాట. సో కళ్యాణ్ ఎక్కడా తగ్గకుండా నీకు అంత సీన్ ఉంటే నువ్వు ఖచ్చితంగా ఫెయిర్ ప్లే ఆడాలని చెప్పి తను కూడా వాదిస్తూ ఎట్లా ఇలా చేస్తారని చెప్పి కళ్యాణ్ కూడా నిలబడ్డాడు స్ట్రాంగ్గా. సో మరి కళ్యాణ్కి పబ్లిక్లో అయితే ఫుల్ మెజారిటీ ఫాలోయింగ్ అయితే ఉన్నట్టు తెలుస్తుంది. సో మరి అటు డెమాన్ కూడా తనకుండే ఫ్యాన్ ఫాలోయింగ్ తనకుంది, సోషల్ మీడియా తనకుండే ఇది తనకుంటుంది అనమాట. సో మరి ఎక్కడ చూసినా కళ్యాణ్కి ఉన్న సపోర్ట్ డెమాన్కి లేదు. మరి ఏదైనా కానీ అది పక్కన పెడితే మరి వీళ్ళిద్దరు ఇంత గొడవ దాకా తెచ్చుకునేదాకా చేస్తుంటే మరి బిగ్ బాస్ కనీసం ఆపరా అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఎందుకంటే అది ఒకవేళ నిజంగా కొట్టుకుంటున్నారా స్క్రిప్టెడ్ అని జనాలకు అర్థం కావట్లేదు. అంటే షో చూస్తున్నంతసేపు బాగుంటుంది కానీ వాళ్ళు అలా ఎలా చేసుకుంటారు అని చెప్పి ఒక వ్యక్తి పైన అని చెప్పి ఆ పబ్లిక్గా అంతమంది చూసే ప్లాట్ఫామ్లో దాన్ని బిగ్ బాస్ ఆపే ప్రయత్నం చేయాలి కదా అని కొంతమంది మాట్లాడుతున్నారు. మరి దానికి ఆ వీకెండ్కి నాగార్జున గారు వచ్చి దాన్ని క్వశ్చన్ చేస్తారా లేదా అని చెప్పి కూడా చాలామంది అడుగుతున్నారు అనమాట. మరి ఇది ఇలా జరుగుతుంటే నెక్స్ట్ సంజన గారు వచ్చారు. ఆవిడ రితు గారిని ఫైర్లో వేసేసారనమాట. ఎందుకంటే ఇది వైల్డ్ ఫైర్ నామినేషన్స్, అందుకని వాళ్ళ బొమ్మను తీసుకెళ్ళి ఫైర్లో వేయాలి. సో ఎవరిదన్నా బొమ్మ వేసినప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా కోపం వస్తుంది. మరి సంజన గారు కూడా మాట్లాడుతూ నేను నీలాగా బూతుల పురాణం తీయలేదమ్మా, నేను ఏం బూతులు మాట్లాడాను రీతు అడిగినప్పుడు వచ్చిందమ్మా పతివ్రత శిరోమణి, ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడారని చెప్పి. సో అవి బూతులు కాదు అంటూ రీతు కూడా వాదించారనమాట. అలాగే నేను నీలాగా అర్ధరాత్రులు డెమాన్తో కూర్చోవట్లేదు, తన రూమ్కి వెళ్ళట్లేదు అని చెప్పి కూడా మాట్లాడారు. దాంతో రీతు షాక్ అయిపోయి ఏడ్చేసిందనమాట. సో బిగ్ బాస్ వైపు చూస్తూ ఇలా ఎలా అంటారు బిగ్ బాస్ అని చెప్పి తను ఏడుస్తూ ఉంటే తనుజ వీళ్ళందరూ వెళ్ళి ఓదార్చారు. మరి ఇంతలో ఇమ్మాన్యుయల్ వచ్చి నువ్వు చేసిన తప్పు, మాట వెనక్కి తీసుకో, అలాంటి మాటలు మాట్లాడద్దు అని చెప్పి రెస్పెక్ట్ ఇవ్వని చెప్పి ఇమ్మాన్యుయల్ కూడా ఫైర్ అయ్యాడు అనమాట. సో సంజన ఇలా మాట్లాడుతుందని చెప్పి కూడా చాలామంది షాక్ అయిపోయారు. ఎందుకంటే ఆవిడకి తెలుగు ప్రాపర్గా రాకపోవచ్చు, వాళ్ళు ఏదైనా కావాలని తన పైన మాట్లాడుకుంటున్నారా అని తను అనుకుని కూడా ఇట్లా మాట్లాడుండొచ్చు అని చెప్పి చాలామంది అంటున్నారు. సో మరి ఏదైనా సంజన గారు కూడా ఆవిడ గేమ్కి స్ట్రాటజీ ఆవిడకి అంతా కూడా బాగానే ఉంది. సో ఇక్కడ దాకా వచ్చాను, నేను 12 వైల్డ్ ఫైర్ ఎపిసోడ్కి వచ్చానంటే మామూలు విషయం కాదని చెప్పి ఆవిడ కూడా మాట్లాడుతున్నారు. సో మరి ఈ రకంగా పక్కన జెంట్స్ అట్లా కొట్టుకుంటుంటే లేడీస్ ఇట్లా మాటలు అనుకుని ఇట్లా గొడవలు పడుతున్నారు. మరి ఇదంతా చూస్తుంటే బిగ్ బాస్ తెలుగు సీజన్ 9 ఏం జరుగుతుంది, ఆల్రెడీ ఇది తుది ఫైనల్ స్టేజ్కి చేరుకోబోయిందనమాట. సో ఇంకా ఉన్న వాళ్ళ నుంచి టాప్ 3కి ఎవరు వెళ్తారు, టాప్ 1గా నిలిచి టైటిల్ ఎవరు కొడతారని చెప్పి ఇప్పటికే డిస్కషన్స్ జరుగుతున్నాయి. అండ్ యూట్యూబ్లో వచ్చిన ప్రోమోస్ కూడా విపరీతంగా కామెంట్స్, అలాగే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లో కూడా ఆ వీడియోలు షేర్ చేసుకుంటూ వాటిని రకరకాలుగా ఎడిట్లు చేస్తూ వాటిపైన స్పూఫ్లు కూడా చేస్తున్నారు అనమాట. సో ఈ విధంగా బిగ్ బాస్ 9 అయితే రచ్చరచ్చగా సాగుతుంది. మరి చూద్దాం దీన్ని ఫైనల్ విన్నర్ ఎవరవుతారు, జెంట్స్కి వెళ్తుందా లేడీస్కి వెళ్తుందా విన్నర్ కప్ అనేది. ఎందుకంటే విడిగా ఇప్పుడు దాకా జరిగిన సీజన్స్లో ఎప్పుడూ లేడీస్ గెలవలేదు, ఎప్పుడో ఓటీటీలో జరిగిన దాంట్లో మాత్రం బిందు మాధవ్ గెలిచారు. సో మరి ఈసారి లేడీస్కి ఛాన్స్ ఉంది, అందులో తనుజ గారికి ఎక్కువ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది అనమాట. సో మరి ఫైనల్కి ఎవరు వెళ్తారు, కళ్యాణ్ చేతికి ఏమైనా వస్తుందా, లేదు భరణి గారు గెలుస్తారా, సుమన్ శెట్టి గారు గెలుస్తారా, అందరూ కూడా ఎవరు కూడా తగ్గట్లేదు అనమాట. ఉన్న వాళ్ళందరూ కూడా వైల్డ్ ఫైర్గా ఆడుతున్నారు. మరి వాళ్ళలోంచి బిగ్ బాస్ కూడా కష్టమే, ఎవరిని తీయాలి ఏంటి అనేది ఇంకా అంతా కూడా ప్రజలే నిర్ణయిస్తారు. వాళ్ళలో గెలుపు ఎవరిది, ఓటమి ఎవరిది అనేది.